So Nellore Jindal and SPDCL CGM and Jindal representative. They will be. So next one is Kadapa. Ikkade Anthony Laura Company and SPDCL CGM. Next one Kakinada. This is EPDCL CGM and Jindal Waste Energy. And fourth one is Kurnool. This is Anthony Laura and SPDCL CGM. అందరికీ మళ్ళీ ఒకసారి నమస్కారం. మీకు అందరికీ తెలుసు మనకు ఈ మున్సిపల్ వేస్ట్ అనేది మన రాష్ట్రంలో ఇప్పటికే లాస్ట్ 1.5 ఇయర్లో కూడా రాష్ట్రంలో ఉన్న లెగసీ వేస్ట్ అన్నీ కూడా 100% రెమెడియేట్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా మన దగ్గర ఉన్న 85 lakh మెట్రిక్ టన్ లెగసీ వేస్ట్ని October 2కి పూర్తి చేయమని చెప్పడం జరిగింది. మన డిపార్ట్మెంట్ October 2 నాటికి 85 lakh మెట్రిక్ టన్ పూర్తి చేయడం జరిగింది. తర్వాత మనకు రీసర్వే ద్వారా ఇంకొక 32,000 మెట్రిక్ టన్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అవి కూడా ఇప్పుడు ప్రాసెసింగ్ నడుస్తుంది. ఆల్మోస్ట్ 15 lakh మెట్రిక్ టన్ కంప్లీట్ అయినాయి. ఇంకొక 15 lakh కూడా ఈ జనవరి ఎండ్ కల్లా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఒకవైపు మనం లెగసీ వేస్ట్ రెమెడియేట్ చేసినప్పుడు కొత్తగా మనం ప్రొడ్యూస్ చేస్తున్న వేస్ట్ ఏదైతే ఉన్నాయో అవి మళ్ళీ డంప్ సైట్కి వెళ్ళి అక్కడ డంపింగ్ అయి లెగసీ తయారు కాకూడదు. అలా చేయాలంటే ప్రొడ్యూస్ చేస్తున్న వేస్ట్నే ప్రతిరోజు కూడా ఆ ఒక వేస్ట్ని మనం ప్రాసెస్ చేయాల్సిన అవసరం ఉంది. అందరికీ నమస్కారాలండి. మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఈ యొక్క డిపార్ట్మెంట్ చేసే అనేక విధులలో అన్నిటికంటే ముఖ్యమైనది సాలిడ్ వేస్ట్. అంటే ఇళ్ల నుంచి ప్రతిరోజు వచ్చే వేస్ట్ కావచ్చు, కమర్షియల్ షాప్స్ నుంచి కమర్షియల్ ఏరియా నుంచి వచ్చేది కావచ్చు, స్కూల్స్, హాస్పిటల్స్, హోటల్స్ వచ్చే వేస్ట్ కావచ్చు, ఏదైతే వస్తుందో ఆ సాలిడ్ వేస్ట్ని ప్రతిరోజు దాన్ని యాక్చువల్గా ట్రీట్ చేసి బయటికి పంపించాలి. కానీ గత ప్రభుత్వం చెత్త పన్ను ట్యాక్స్ కలెక్ట్ చేసింది. కానీ 85 లక్షల లెగసీ చెత్తని కుప్పలుగా పేర్చేసిపోయింది. 85 లక్షలు. అయితే 2024 గత సంవత్సరం October 2వ తేదీ మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేస్తూ ముఖ్యమంత్రి గారు మా డిపార్ట్మెంట్కి ఒక ఆర్డర్ వేశారు. 2025 అక్టోబర్కి 2వ తేదీకి 85 లక్షలు పూర్తి చేయాలని. మా అధికారులు 85 లక్షలు పూర్తి చేయటమే కాకుండా ఆ 85 లక్షలు గ్రౌండ్ లెవెల్, దానికంటే కింద మళ్ళీ 30 lakhs ఉంది. 85 లక్షలు చేయటమే కాకుండా 93 లక్షలు పూర్తి చేశారు. నిజంగా వాళ్ళందరినీ మరొకసారి ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఏదైతే గ్రౌండ్ లెవెల్ కంటే కింద ఉందో దాన్ని కూడా వీలైనంత వరకు జనవరి ఎండింగ్ లేదా ఫిబ్రవరి ఎండింగ్కి పూర్తిగా తొలగించేదానికి చేస్తున్నారు. ఇది బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలా 100% 123 మున్సిపాలిటీలో లెగసీని చేస్తారు. అయితే ఈ లెగసీ పేరుకోకుండా ఉండటానికి ఏ రోజుకి వచ్చిందో ఆ రోజు డిస్పోజ్ చేయడానికి 2014-19లో ఈ శాఖ నేనే మంత్రిని. ఆ రోజు నేను అమరావతి రాజధాని కోసం అనేక దేశ విదేశాలు స్టడీ చేశాను. సింగపూర్ కావచ్చు, మలేషియా కావచ్చు, చైనా కావచ్చు, రష్యా కావచ్చు, జపాన్ కావచ్చు, ఇలా అనేక కంట్రీలు చేస్తే ఆ కంట్రీలంతా ఏంటంటే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేశారు. అంటే వచ్చిన వేస్ట్ అంతా ఆ ఎనర్జీ ప్లాంట్స్లో చేస్తే దాంట్లో నుంచి యాక్చువల్గా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. అలాంటి సిస్టమ్ని ఆ రోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి వివరించడం, ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ రాష్ట్రంలో 10 ప్లాంట్లు పెట్టమని ఆదేశించారు. 10 ప్లాంట్ని యాక్చువల్గా ముందు తీసుకున్నాం. అందులో 2 ప్లాంట్లు అయితే చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయి. 2019 ప్రభుత్వం మారేటప్పటికి గత ప్రభుత్వం ఆ 2 ప్లాంట్లు మాత్రం కంప్లీట్ చేసి మిగతా 8 ప్లాంట్లు క్యాన్సిల్ చేసింది. నిజంగా 8 ప్లాంట్లు పూర్తి అంటే 85 లక్షల చెత్త ఉండేది కాదు. ఈరోజు విశాఖపట్నం ప్లాంట్ తీసుకుంటే రోజు 1400 టన్నులు వేస్ట్ తీసిపోయి ఆ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు వేస్తున్నారు. అది బర్న్ అయిపోతుంది, దాని నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. గుంటూరులో ఉండే ప్లాంట్లు కూడా రోజు 1400 టన్నులు వేస్తున్నారు. అటు విజయవాడ చెత్త, గుంటూరు చెత్త, పక్కనున్న కొన్ని మున్సిపాలిటీ చెత్త, అది కూడా ఆ దాంట్లో ఏంగానే బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ విధంగా ఆ 8 ప్లాంట్ కూడా వచ్చిందంటే ఈ రాష్ట్రంలో వస్తున్న రోజు 7500 టన్నులు, 7000 టన్నులు ఏ రోజుకి ఆ రోజు యాక్చువల్గా బర్న్ అయిపోయేది. కానీ గత ప్రభుత్వం చేయరా, అంటే ఒక అవగాహన లేకుంటే తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేశాం కాబట్టి చేయకూడదనో ఆ ప్లాంట్లు ఆపారు. అయితే ఈ ప్రభుత్వం రాగానే మళ్ళీ ముఖ్యమంత్రి గారు వెంటనే
వాటిలన్నింటినీ రివైజ్ చేసి స్టార్ట్ చేయమని ఈరోజు 6 ప్లాంట్ ఇమీడియట్గా స్టార్ట్ చేయమన్నారు. దానికి గాను నెల్లూరు 12 మెగావాట్లు, కాకినాడలో 15 మెగావాట్లు, కడపలో 15 మెగావాట్లు, కర్నూలులో 15 మెగావాట్లు, 4 ప్లాంట్లు అయితే టెండర్ అయిపోయి ఈరోజు ఎవరైతే ఈ జిందాల్ కంపెనీ, ఆంటోనీ లారెండ్ కంపెనీలు ఈరోజు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో ఎంఓయూ చేసుకున్నారు. అంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేసే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్చేజ్ చేసే విధంగా. గుంటూరు ప్లాంట్ యొక్క ఏదైతే ఉందో 1400 టన్నులు, గుంటూరులో దాదాపు గుంటూరు, విజయవాడ, అదేవిధంగా మచిలీపట్నం, బందర్ అంతా తీసుకుంటే 2400 పైన వస్తుంది. అందుకని మరొక ప్లాంట్ విజయవాడలో పెట్టమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. విజయవాడలో ప్లాంట్ వస్తే విజయవాడ, అటు ఉయ్యూరు, మచిలీపట్నం, గుడివాడ అక్కడి నుంచి వచ్చేదంతా ఆ ప్లాంట్కి వస్తుంది. అప్పుడు గుంటూరు ప్లాంట్కి వచ్చేళ్ళకి బాపట్ల కావచ్చు, తెనాలి కావచ్చు, ఒంగోలు వరకు వచ్చేదంతా వస్తుంది. అదేవిధంగా నెల్లూరులో వచ్చే ప్లాంట్కి అయితే నెల్లూరు, ఆ సరౌండింగ్స్లో ఉండే మున్సిపాలిటీసు. కర్నూలులో వచ్చేదైతే కర్నూలు, కడప, అనంతపురం 3 మున్సిపాలిటీసు, సరౌండింగ్స్లో ఉన్న మున్సిపాలిటీస్లో వచ్చేదంతాను. కాకినాడ అయితే కాకినాడ, రాజమండ్రి, సరౌండింగ్ మున్సిపాలిటీస్. ఈ విధంగా రోజు వచ్చే 7500 టన్నులలో 7000 టన్నులు ఈ ప్లాంట్లకు పోతుంది. ఈ ప్లాంట్లకు పోతే కేవలం 500 ఉంటుంది. 500 డిఫరెంట్ ప్రాసెస్ కంప్లీట్ చేయడం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే 2014-19లో చైనాలో 365 ప్లాంట్లు ఉన్నాయి వేస్ట్ ఎనర్జీ. వాటిలో కొన్నిటి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసేవాళ్ళు, కొన్నిటి బర్న్ చేసేవాళ్ళు. ఈరోజు 1000 ప్లాంట్లు ఉన్నాయి. అదేవిధంగా జపాన్లో కూడా ఆ రోజు తీసుకుంటే దాదాపు 200 ఉన్నాయి. ఈరోజు 1100 ప్లాంట్లు ఉన్నాయి. సో ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఈరోజు వేస్ట్ ఎనర్జీనే ప్రయారిటీ చేస్తున్నారు. అందువల్ల మన రాష్ట్రంలో కూడా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఈ ప్లాంట్లు పెట్టమని ఆదేశించారు. ఖచ్చితంగా ఈ ప్లాంట్లన్నీ 2 సంవత్సరాల్లో పూర్తవుతాయి. ఎందుకంటే ఇది చేయాలంటే అనేక పర్మిషన్లు కావాలి. అటు ఎన్జిటి ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి, ఎలక్ట్రిసిటీ వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకోవాలి, ల్యాండ్ ప్రాబ్లం చూసుకోవాలి, పొల్యూషన్ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి. అందువల్ల రాబోయే 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో వచ్చే మున్సిపల్ ఏరియాలను, మున్సిపల్ ఏరియాకి దగ్గరగా ఉండే పంచాయతీలు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు, మున్సిపాలిటీకి దగ్గరలో ఉండే పంచాయతీలో చెత్త కూడా తీసుకొచ్చి వీటిల్లో నేసి మీరు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లలో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయమన్నారు. ఆ విధంగా రాబోయే 2 సంవత్సరాల్లో ఈ 7500 టన్నుల్లో 7000 ప్లస్ దగ్గరున్న పంచాయతీలో కూడా మరొక 500, మొత్తం 7500 టన్నులు ఈ యొక్క వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ద్వారా పోతుంది. ఎక్కడ కూడా లెగసీ అనేది రాష్ట్రంలో లేకుండా, చెత్త కుప్పలు అనేవి లేకుండా చేయటమే ఈ యొక్క కార్యక్రమం. ఈ విధంగా చేస్తున్న మా యొక్క అధికారులందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ అన్ని పీపీపీ మోడల్లో పోతున్నామండి. మనం కేవలం ల్యాండ్ మాత్రం ఇస్తున్నాం. ల్యాండ్ మాత్రం మన క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఏమి ఇవ్వటంలా. వాళ్ళే 350 నుంచి 400 కోట్లు పెట్టుబడి పెట్టాలి. ఈచ్ ప్లాంట్కి సుమారుగా 350 నుంచి 400 కోట్లు అవుతుంది. ఎవరైతే పీపీపీ వాళ్ళు ముందుకు వస్తున్నారో వాళ్ళే పెట్టుకుంటున్నారు. మొత్తం ఎలక్ట్రిసిటీ కొనటం మాత్రం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కొంటుంది. థ్యాంక్ యూ. మనం డెలివరీ మాత్రమే చేస్తామండి. వాళ్ళకేమీ టిప్పింగ్ ఫీజు ఇవ్వటం లేదు. టిప్పింగ్ ఫీజు ఏమి ఇవ్వటం లేదు. ఓన్లీ చెత్త మాత్రం డెలివరీ చేస్తున్నాం. కొన్ని దగ్గర టిప్పింగ్ ఫీజు అని పెట్టుకున్నారు యాక్చువల్గా, కొన్ని రాష్ట్రాల్లో టిప్పింగ్ ఫీజు. మన దగ్గర మాత్రం టిప్పింగ్ ఫీజు లేకుండా ల్యాండ్ మాత్రం ఇస్తున్నాం. వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ, ఎలక్ట్రిసిటీ లైన్ ఫెసిలిటీ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు చెత్త పన్ను లేదు, అది మున్సిపాలిటీ కలెక్ట్ చేస్తాం. ఏది పవర్ ఛార్జెస్ తగ్గుతాయి, ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కదా. అంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్, ఒక్క నిమిషం నేను చెప్తాను, ఏదైనా ఒక ప్రాజెక్ట్ రావడానికి కొంత టైం పడుతుంది. ఇప్పుడు వచ్చి గవర్నమెంట్ 1.5 year ఏదైతే సోలార్ కానీ విండ్ కానీ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళు ప్రాజెక్ట్ ఎస్టాబ్లిష్ చేయడానికి కనీసం 2 years పడుతుంది. ఇప్పుడు నేను వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఇస్తే వాళ్ళు 2 years అగ్రిమెంట్లో పెట్టుకున్నారు. అందువల్ల మరొక సంవత్సరం ఆగండి. అన్నీ ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారో 100% జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇక్కడ 2 రకాలండి యాక్చువల్గా వేస్ట్లో. ఈ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లలో జనరల్ వేస్ట్, జనరల్గా ఈరోజు మీరు సింగపూర్ తీసుకున్నా, సౌత్ కొరియా తీసుకున్నా, రష్యా తీసుకున్నా, ఇక్కడ తీసుకున్నా 2 రకాలు ఉంటుంది. జనరల్ వేస్ట్, రీయూజబుల్ అని. అంటే ఏదైతే మనం ప్లాస్టిక్ కానీ రీయూజబుల్ చేయగల సపరేట్ చేస్తారు, మిగతా జనరల్ వేస్ట్ అంతా చేస్తారు. ఇప్పుడు మనం పెట్టే ప్లాంట్లలో జనరల్ వేస్ట్ మొత్తం తీసుకుంటారు వాళ్ళు. జనరల్ వేస్ట్ రీయూజబుల్ ఉంటే అది ముందే సెగ్రిగేట్ చేసి దాన్ని రీయూజబుల్గా వాడతాం. దానికి కూడా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారండి.
ఈరోజు ఏదైతే మార్కెట్లో వచ్చే వేస్ట్కి యాక్చువల్గా ఒక 7 ప్లాంట్లు యాక్చువల్గా టెండర్ పిలుస్తున్నాం మార్కెట్లలో వచ్చే వేస్ట్. అదేవిధంగా చికెన్ వేస్ట్ ఏదైతే వస్తుందో దానికి యాక్చువల్గా 3 ప్లాంట్కి యాక్చువల్గా టెండర్లో పిలుస్తున్నారు. అదేవిధంగా ఈ వేస్ట్ మీరు ఏదైతే అడిగారో ఫస్ట్ ఈ వేస్ట్ విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ఈ మూడిట్లో పెట్టి చేస్తున్నాం. ఈ విధంగా ఈ వేస్ట్ కానీ, ప్లాస్టిక్ వేస్ట్ కానీ, చికెన్ వేస్ట్ కానీ వీటన్నిటికి కూడా ప్లాంట్స్కి యాక్చువల్గా వాళ్ళకి ల్యాండ్ ఇస్తున్నాం. సిఎండి వేస్ట్ యాక్చువల్గా ఏదైతే బ్రిక్ ఇల్లు కట్టేటప్పుడు పాల్గొడతారో ఆ వేస్ట్ అందరికీ విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ఆల్రెడీ 2014-19లో ఎస్టాబ్లిష్ చేసాం. అయితే వాళ్ళకి డబ్బులు ఇవ్వక దానికి టిప్పింగ్ ఫీజు ఇవ్వాలి. ఆ డబ్బులు ఇవ్వక విశాఖపట్నంలో 1,90,00,000, విజయవాడలో కూడా 1,50,00,000 బాకీ పెట్టడం వల్ల వాళ్ళు ఆపేశారు. ఎవరు? ఆ ప్లాంట్. మళ్ళా మనం వాళ్ళని పిలిచి వాళ్ళందరినీ పిలిచి అగ్రిమెంట్ని రివైజ్ చేసాం. వాళ్ళు ఒక 2 నెలల్లో అటు తిరుపతి, విజయవాడ అండ్ విశాఖపట్నం స్టార్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ.